నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముగ్గు పిండయితే తీసుకున్నాను. అంటే ఇదివరకు తీసుకున్నాను కదా! అదైతే అయిపోవచ్చిందనమాట. కొంచెమే ఉంది. మళ్ళీ ఇప్పుడు వచ్చేవన్నీ కూడా క్రిస్టమస్, న్యూ ఇయర్ ఇంకా వరుసన పండగలొస్తాయి కదా! మళ్ళీ ఇప్పుడు రేట్లయితే పెరిగిపోతాయనమాట. అందుకే కొంచెం ముందుగానే తీసేసుకున్నాను. కలర్స్ ఏమి పెద్దగా తీసుకోలేదు. పసుపు, కుంకుమ కలర్స్ మాత్రమే 2 రూ. 10 తీసుకున్నాను. ఇకపోతే ఈ ముగ్గు పిండయితే రూ. 100 అంటే రూ. 50కి 2 డబ్బాలు. విడిగా డబ్బా అయితే రూ. 30 ఇంకా నేను పద్దాక ఊరు చివర కదా! వెళ్ళలేనులే. వెళ్ళేసరికి బండి కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా ఒకసారి తీసుకుంటాను కదా! అందుకని ఈరోజు కూడా రూ. 100 ముగ్గయితే తీసుకున్నాను. అలానే కలర్స్ వచ్చి రూ. 20 అనమాట. మొత్తం రూ. 120 అయింది నాకు ఈటికి. ఈ ముగ్గయితే నాకు 3 నెలల పైనే వచ్చిద్ది. అందుకే ఇలా ఒకసారి కొనిపెట్టుకుంటాననమాట. ఇంకా సంక్రాంతి వరకు కూడా సంక్రాంతి పోయిన తర్వాత కూడా వచ్చిద్ది. సరిపోయిద్ది. అది వరకు నేను ఈ కలర్స్ అవి పంపిస్తానని చెప్పాను కదండీ! సో, దాని గురించి అయితే నేను ఇంక ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఎందుకంటే తర్వాత నేను వీటి గురించి బాగా తెలుసుకొని ఒకటైతే నాకు అర్థమైంది. నేనిక్కడ ఇది రూపాయి కొన్నానంటే మీ దగ్గరకొచ్చేసరికి రూ. 3 అయిద్దనమాట. ఎందుకంటే ఇది చాలా వెయిట్ అనమాట. కొనేదానికంటే పంపించడానికే ఖర్చెక్కువవుతుంది. మాకైతే ఇక్కడ ముగ్గు చాలా తక్కువగానే వస్తుంది. కానీ పంపించడానికి ఎందుకంటే వెయిట్ బట్టి సా మనీ అది చార్జ్ చేస్తారు కదా! సో, దాని గురించయితే నేను ఆలోచించి ఇంకా దీని గురించి ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే ఇది పంపించడానికి చాలా కాస్ట్ పడిద్దనమాట. సో, అందుకే వీలైతే నేను ఈ కలర్స్ ఎలా తయారు చేసుకోవాలో ఒక చిన్న వీడియో అయితే చేసి చూపిస్తానండి. ముగ్గయితే ఈ స్టీల్ డబ్బాకొచ్చింది. ఇంకా పసుపు, కుంకుమ కలర్స్ అయితే ఇవేమో డైలీ వేసుకునేవి కాబట్టి ఒక పక్కనైతే పెట్టేసుకుంటాననమాట. ఇంకా ఈ డబ్బానేమో అయిపోయినప్పుడల్లా కొంచెం కొంచెం ఆ చిన్న గ్లాస్‌తో తీసి వేసుకుంటా. అలవాటు ప్రకారం బయట ఫస్టయితే ముగ్గయితే పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత వంటయితే స్టార్ట్ చేశాననమాట. అంటే ఇంకా బట్టలు, అంట్లు కడగడం అవేమీ ఇంకా లేదనమాట. పక్కన పెట్టేసి ఫస్టు రేణుకి స్కూలుకి లేట్ అయితుందని చెప్పి వంట చేద్దామని రొయ్యలయితే ఇక్కడ ఒలుస్తున్నాను. అంటే రొయ్యలకి తలకాయలవి తీస్తారు కదా! అయనమాట. ఇవి చిన్నవి ఎండు రొయ్యలనమాట. మా వారు మార్కెట్‌కెళ్ళినప్పుడు రూ. 100 చొప్పున అయితే తీసుకొస్తుంటారు. అయిపోయినప్పుడల్లా తెస్తుంటారనమాట. చాలా ఇష్టం మా ఇంట్లో మాకు. ఎక్కువగా రొయ్యలు గోంగూర, రొయ్యలు వంకాయ అలానే రొయ్యలు పులుసు పెట్టడం, టమాటో వేసి వండడం ఇలా అయితే చేస్తుంటాననమాట. అందులోకొచ్చి రేణుకి ఇంకా ఇష్టం. అందుకని తన కోసం తినిద్ది కదా అని చెప్పి ఫస్ట్ రొయ్యలైతే ఇలా శుభ్రం చేస్తాను. తనేమో నాకు కోడిగుడ్లుండని చెప్పింది. సరేలే ఎలానో తీసాను కదా అని చెప్పి ఇంకా మీకు కూడా చూపిస్తున్నా. రొయ్యలని ఎప్పుడైనా సరే ఈ విధంగా శుభ్రం చేసుకుంటే ఇందులో మనకి ఇసుక, మట్టి అట్లాంటివేమీ ఉండవనమాట. అలానే నేనెప్పుడు కూడా రొయ్యలని కాసేపు నానబెట్టిన తర్వాత అంటే వేడి నీటిలో నానబెట్టి తర్వాత 3 సార్లు కడుగుతాను. అలా కడిగిన తర్వాత ఇంకా నీట్‌గా ఉంటాయనమాట. ఇంకా పక్కన పెట్టేసి రేణు కోసం అని చెప్పి కోడిగుడ్లు పులుసయితే ఇక్కడ పెడుతున్నాను. కోడిగుడ్లు కూడా బాగా నీసు ప్రియురాలనమాట. నాన్ వెజ్ అనేది చాలా ఇష్టంగా తినిద్ది రేణు. ఎప్పుడైనా నేను కోడిగుడ్లు పులుసు పెట్టేటప్పుడు ఇలా గుడ్లను ఫస్ట్ కాసేపు ఫ్రై చేస్తాను. ఎందుకంటే ఇవి అంగన్వాడీ గుడ్లనమాట. అంగన్వాడీలో సాత్వికకైతే గుడ్లిస్తారు. అలా గుడ్లిచ్చేటప్పుడు నాకు ఎందుకో అంగన్వాడీ గుడ్లు కొంచెం నీసవాసన వచ్చిద్ది కదా! నాకయి అంతగా తినబుద్దెయ్యదనమాట. అందుకే ఇలా కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి, ఆ నీళ్లు కెర్లిన తర్వాత పులుసు పోసుకుంటాను. కాసేపు ఉడకనిచ్చి చిక్కబడిన తర్వాత ఆపేస్తాననమాట. చాలా సింపులు కానీ టేస్ట్ మాత్రం చాలా బావుండిద్ది. అలానే ఎక్కువ పులుసు ఉంచుకోకూడదు. కొంచెమే ఉంచుకుంటేనే టేస్ట్ బావుంటుంది. ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టేసాను. ఇంక వాళ్ళే తినేస్తున్నారు. రేణుకైతే ఇంక జడలేస్తే సరే ఇంకా మొత్తం రెడీ చేశాననమాట. సాత్వికకైతే రేణు వెళ్ళిపోయిన తర్వాత జడలేస్తాను. స్నానం అయితే ఇద్దరికి ఒకేసారి చేస్తాను కానీ ముందు రేణుని రెడీ చేసి పంపించేసిన తర్వాత సాత్వికని తర్వాత జడలేసి రెడీ చేసి అంగన్వాడీకి పంపిస్తాను. ఇంక వీళ్ళిద్దరూ అన్నం తినేటప్పుడు ఇన్నెన్ని ముచ్చట్లు పెట్టరనమాట. వాళ్ళు అన్నం తినేసేలోపు నేనేమో రేణుకి లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. నేను రేణుకైతే లంచ్ బాక్స్ అయితే పూర్తిగా మార్చేశాను. మొత్తం స్టీల్ అయితే పెడుతున్నాననమాట. ఇంకా రేణుకి బూందీ అంటే చాలా ఇష్టం. అందుకనే పెట్టు పెట్టని గోల.
సో, ఈరోజు స్నాక్స్ కింద అయితే బూందీ పెట్టాను. అంటే అది వరకు ప్లాస్టిక్‌ది వాడాను కదా! లంచ్ బాక్సు. సో, అదేమో ఒక సిస్టర్ అన్నారనమాట. దాని లోపల కొన్ని ఆయిల్ అట్లాంటివి వెళ్ళిపోయి కొంచెం కనిపించిద్ది సిస్టర్ అట్లాంటివి వాడకండి. ఫంగల్స్ అయితే వచ్చేస్తాయని అన్నారు. నిజంగా నేను బాగా లంచ్ బాక్స్‌ని అబ్జర్వ్ చేశాననమాట. సో, నాకు కూడా లోపల ఆయిల్ కనిపించడం అట్లా అయితే అనిపించింది. అందుకే ఇంకా ఆ బాక్స్ అయితే పక్కన పెట్టేసి ఇలా స్టీల్ బాక్స్ అయితే పెడుతున్నాను. ఛేయ్! ఛేయ్! సాత్విక్ రేణు దాన్నేమనుకో. ఈ కుక్క ఏమీ అనదు కానీ మా సాత్వికని రేణుని మాత్రం భలే ఆడేసుకునిద్ది. ఇంకా దాన్నయితే తోలేసి రేణునైతే స్కూల్‌కైతే పంపించేసి బస్సు ఎక్కించేసాను. ఇంకా తర్వాత సాత్వికని కూడా రెడీ చేసి తాతయ్య వాళ్ళ ఇంటికైతే పంపించేసి ఇంకా నేను ఇంట్లో పనులన్నీ చేసుకొని చిన్నగా ఈరోజు మిషన్ అయితే తీసాననమాట. అంటే నిన్న నైట్ ఏమో చిన్న బ్యాగ్ కుడదామని చెప్పి నైటే కట్ చేసేసాను. దాన్నేమో ఈరోజు ఉదయం అయితే కుట్టాననమాట. ఫస్ట్ టైం నేను ఈ బ్యాగ్ కుట్టడము. అందుకే వీడియో అయితే ఏమీ తీయలేదు. కానీ స్టిచ్చింగ్ అప్పుడు తీసాననమాట చిన్న వీడియో. సో, నాకైతే ఇది మా రేణుది లంచ్ బాక్స్ ఉంది కదా! అదే బాస్కెటు. సో, దాన్ని చూసైతే నేను ఇది స్టిచ్ చేశాననమాట. సేమ్ అదే సైజ్ అయితే తీసుకున్నాను. మా రేణుది బాస్కెటు సైజ్ తీసుకొని సో, దాని ప్రకారమే నేనైతే దీన్నైతే స్టిచ్ చేశాను. ఎలా వచ్చిద్దా అనుకున్నాను గానీ చాలా బావుంది. అంటే ఇది నేను బ్లౌజ్ కుట్టుగా మిగిలిన క్లాత్ ఉండిద్ది కదా! దాంతో అయితే ఈ బ్యాగ్ అయితే స్టిచ్ చేశాను. అంటే నేను బ్లౌజ్ కోసం 1 మీటర్ క్లాత్‌నైతే తీసుకున్నాను. ఇంకా దానిలో కొంచెం క్లాత్ అయితే మిగిలింది. నాకైతే ఈ బ్యాగ్‌కి ఈ క్లాత్ బాగా సూట్ అయ్యిద్దనిపించిందనమాట. అందుకే ఇంకా కట్ చేసి అయితే కుట్టేసి లోపల వేరే లైనింగ్ క్లాత్ కూడా వేశాను. అంటే డబుల్ అనమాట 2 క్లాతులతో అయితే ఈ బ్యాగ్ అయితే స్టిచ్ చేశాను. అలానే ఒక చిన్న పాకెట్ కూడా పెట్టాననమాట. ఎందుకంటే ఏవైనా కాయిన్స్ అట్లాంటివి వేసుకోవడానికి. మనం దీన్ని పిల్లలకి లంచ్ బాక్స్ కానీ బాస్కెట్‌గా గానీ లేదంటే ఏమైనా చిన్న చిన్న కిరాణా షాపులకు వెళ్ళేటప్పుడు గానీ ఉపయోగించుకోవచ్చు. నేనైతే దీనికో జిప్ ఏపించాలని అనుకుంటున్నా. అలానే కింద లోపల ఏదైనా ఒక అట్ట ముక్కను పెట్టామంటే ఫిట్‌గా నిలబడిపోయిద్ది కూడా. సో, లోపల ఒక గట్టి అట్ట ముక్కను పెట్టి ఒక జిప్ వేపించామంటే ఇంకా బ్యాగ్ అయితే రెడీ అయిపోయినట్టే. యాడికైనా సింపుల్‌గా క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి క్లాత్స్ ఏమైనా మిగిలేటప్పుడు వీటితో ఇలా చిన్న చిన్న ఐడియాలు చేసామంటే ఇవి మనకి ఎంతో ఉపయోగపడతాయి. బయట డబ్బులు పెట్టి కొనవలసిన అవసరమే లేదనమాట. ఇలా చిన్న చిన్నవి మన చేతుల్లో పని కాబట్టి మనం ఈజీగా ఖాళీగా ఉన్నప్పుడు వీటిని ఇలా చేసుకోవచ్చు. సో, ఇది బాగుంది. అలానే ఇలా సింపుల్‌గా మడత పెట్టేసి తీసుకెళ్ళిపోవచ్చనమాట. సో, ఇంతకీ ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. ఆ బ్యాగ్ స్టిచ్ చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి అయితే చెట్ల కాడికైతే వెళ్ళి గోతం వరకు దొండకాయలైతే నేను మా వారు ఇద్దరం కోసామనమాట. బుడ్డదాన్ని కూడా ఇంకా మాతో పాటే తీసుకెళ్ళాము. 12 ఆ టైం అప్పుడైతే వెళ్ళామనమాట. ఇంకా 4 అయ్యేసరికైతే ఇంటికైతే వచ్చేసాము. ఒక కోతమే కాబట్టి తొందరగానే అయిపోయింది. ఇంకా డోర్ ఓపెన్ చేద్దామని వెళ్ళేసరికేమో డోర్‌కేమో 2 పెళ్లి కార్డ్స్ అయితే పెట్టున్నాయనమాట. ఒకటేమో గంజాము, ఇంకొకటేమో కడవ కుదురుది. దగ్గర బంధువులదనమాట. ఇంకా కార్డ్స్ అయితే పెట్టెళ్ళినట్టున్నారు. మేము చెట్ల కాడ ఉన్నాము. ఇంకా ఈ కార్డ్స్ అవి ఇంట్లో పెట్టేసి చిన్న చిన్న పనులయి చూసుకొని పక్కన ఇంటికి వెనకాల చుట్టూ కలుపు పెరిగిపోయిందని చెప్పాను కదా! ఇంకా కలుపునైతే ఇప్పటి నుంచి ఖాళీయే కదా కాసేపు అని చెప్పి కలుపునైతే తీద్దామని అయితే వచ్చాను. ఈ కలుపుని తీసేదానికంటే చూడటానికి భయంకరంగా ఉంది. ఇందులో ఏముంటాయి అని చెప్పి మా వారు అప్పటికి అన్నారు ఖాళీగా ఉన్నప్పుడు ఇద్దరమీ తీద్దాంలని. ఇంకా తనేమో చెట్ల కాడ నీళ్ళు పెడుతున్నారనమాట. ఇంకా తను వచ్చే వరకు ఎందుకులే ఒక్కదాన్ని మెల్లిగా తీసినంత తీద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. మొత్తానికైతే మెల్లిగా లాగేశాననమాట. ఒక కర్రనైతే పట్టుకున్నాను. ఫస్ట్ కర్రతోనేమో కలుపు అంతటిని కదపడం, తర్వాత ఏమో తీయడం అనమాట. ఇంతొచ్చిందంటే అసలు మొత్తం కూడా ఒక దగ్గరైతే ఇలా కోవైతే వేసేసాను. అదే కుళ్ళిపోయి అలా ఎండిపోయిద్దని. తర్వాత ఏమైనా కాల్చేయడానికి వీలుగా ఉంటుందని. ఇలా ఒక కోవైతే వేసేసి మిగతాదంతా కూడా క్లీన్ చేసేసాను. ఇంక బుడ్డదొస్తుందని చెప్పి నేను కూడా బుడ్డదాన్ని తీసుకొని ఇంక బయటకైతే వచ్చేసాము. సో, మొత్తానికైతే ఇంటి వెనకాలైతే మొత్తం క్లీన్ అయ్యిందనమాట ఇప్పటికి. ఇప్పట్లో మళ్ళీ కలుపేమీ రాదు. మళ్ళీ వర్షాలు కురిస్తేనే వచ్చిద్ది. ఇంట్లో ఎక్కువగా ఉండేది ఆడవాళ్ళము, అలానే చిన్న పిల్లలమే కాబట్టి మన చుట్టూ పరిసరాలు కానీ నీట్‌గా చేసుకోవటం ఇలా ఏదైనా కలుపు ఉంటే మాత్రం తీసేసుకోవాలి. నేనైతే ఈసారి కొంచెం లేటే చేసేసాను. ఎందుకంటే పొలం మీద ఒత్తిడి ఎక్కువయ్యి. అందుకే ఇంతలా పెంచేసాననమాట. మొత్తానికి ఇప్పటికైతే తీసాను. ఇంకో నెల రోజుల వరకు ఈ కలుపు అనేదే రాదు. ఇంకా సాయంత్రం నుంచి అయితే మా వాళ్ళేమో వేడివేడిగా మిరపకాయ బజ్జీలైతే అడిగారు. అది వరకు చెట్టులో మిరపకాయలు కోసానని చూపించాను కదా ఒక వీడియోలో. సో, మళ్ళీ అక్కడక్కడ కాయలొచ్చాయనమాట. వాటన్నిటిని కూడా ఈరోజు మిరపకాయలు దొండకాయలు కోయటానికి వెళ్ళాను కదా! అప్పుడైతే కోసుకొచ్చాను.
అలానే వేరే చెట్లలో మా అన్నయ్య కూడా కొంచెం బజ్జికాయలైతే కోసుకొచ్చారనమాట. ఇంకా అవి ఇవి కలిపి బజ్జీలైతే వేశాను. ఫస్ట్ అయితే కొంచెం పిండి పలచనయిందనమాట. ఇంకా తర్వాత నుంచి కొద్దిగా విడిపిండేసి మళ్ళీ కలిపాను. అప్పుడైతే బాగొచ్చాయి థిక్‌గా. ఈ బజ్జీలు ఏంటంటే, మనం బజ్జీ తినేసిన తర్వాత మళ్ళీ లోపల మిరపకాయ ఉంటుంది కదా! దాన్ని కూడా మళ్ళీ ఈ పిండిలో ముంచి మనం వేసుకోవచ్చనమాట. ఇంకా అలా అయినే ఈరోజైతే నేను చాలా చేశాను. కాకపోతే ఇవి బజ్జీ మిరపకాయలు కొన్ని కారం ఉండవు గానీ, ఇవేందో మరి కొంచెం కారంగానే ఉన్నాయి. మేము అనుకోకుండా మధ్యలో వచ్చిన చెట్లనమాట ఇవి. అనుకోని ఏమి వేయలేదు. కానీ ఇలా సాయంత్రం పూట ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా సరదాగా ఇలా వండుకొని తింటే భలే ఉండిద్ది. మాకు అసలు బజ్జీలు మామూలు రేట్ కాదు. బయట 10, 15 రూపాయలు ఉండిద్ది ఒక్కొక్క బజ్జీ అనమాట. అందుకే ఇంకా ఇంట్లోనే ఇలా ప్లాన్ చేశారు మా వాళ్ళు. మా అన్నయ్య, మా వారు, తాతయ్య ఇంక అందరూ టీవీ చూస్తున్నారనమాట. ఇంక నేనేమో బజ్జీలైతే వేసిస్తున్నాను. ఇంకా నైటు ఫుడ్ విషయానికొస్తే అన్నమైతే వండేశాను. ఇంకా బయట నుంచి మా వారేమో సాంబార్ తీసుకొచ్చారనమాట. అంటే ఎలానో ఇంట్లో బజ్జీలు వేస్తున్నాను కదా! సో, సాంబార్‌తో తింటే బావుంటాయిలే అని చెప్పి ఇంకా కర్రీ ఏమి వండొద్దని చెప్పి సాంబారైతే తీసుకొచ్చేసారు. ఇంక నైట్‌కి అదే కర్రీ అనమాట. ఒక్కోసారి పొలంలోని పని బాగా ఎక్కువైనప్పుడు ఇంక ఇంటికొచ్చి వంట చేసే ఓపిక లేనప్పుడు ఇంక ఇలానే చేస్తాననమాట. ఇంట్లో అన్నం వండేస్తాను. ఇంకా మా వారేమో సాంబార్ తీసుకొచ్చేస్తారు ఇంకా నైట్‌కి అంతే. మామూలుగా అయితే ఇంటి దగ్గరే ఉండి లేదంటే పని ఒత్తిడి తక్కువగా ఉన్నా సరే ఇంక ఇంటి దగ్గరే కూర వండుతాననమాట. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఇంకా అలా తప్పదనమాట. బజ్జీలైతే వేసేసి వాళ్ళకే ఇచ్చేసాను. ఇంకా మా వారేమో దీనిలోకి స్టఫింగ్ కోసం ఉల్లిపాయలయి కోసుకొని నిమ్మకాయ పిండుకొని తిన్నారు. నాకేమో ఉల్లిపాయలు నచ్చవు కదా! ఇంక నేనేమో నార్మల్‌గా బజ్జీలే తిన్నాను. టేస్ట్ అయితే చాలా బావుంది. సో, మొత్తానికి వీడియో అయితే ఇంతేనండి. ఈరోజైతే ఇలా గడిచింది. ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.